హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 6 మంత్స్ ప్లస్ బేబీస్కి సిర్రాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. సిర్రాకులో విటమిన్ ఏ, సి, కే అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. లైక్ ఐరన్ అండ్ పొటాషియం ఉంటుంది. సిర్రాకు పిల్లలకి వీక్లీ 3 times అలా ఇస్తే పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. సిర్రాకు అనేది పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. సిర్రాకులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సిర్రాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ సిర్రాకు అనేది ఉప్పు వేసి కొంత హాఫ్ అన్ అవర్ అలాగా నానబెట్టాలి. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది, బయట నుంచి తీసుకొస్తారు కదండి, అందుకనేసి. పెసరపప్పు రైసు 2 to 3 hours ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలకి డైజెషన్ అవ్వడానికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది, స్టమక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి అందులోకి జీలకర్ర కొంచెం వేసి టమాటా, వెల్లుల్లి, తర్వాత సిర్రాకు వేసి బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes అలాగా లో ఫ్లేమ్లో. ముందుగా సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు రైస్ అనేది అందులోకి వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా 2 వేల మధ్యలో నలిగిపోయేలాగా ఉడికించుకోవాలి. తర్వాత మ్యాషర్తో బాగా మ్యాష్ చేసి పిల్లలకు పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి. మా పాపకు చాలా ఇష్టం ఇలాంటివి, హెల్త్ కూడా చాలా